మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం బియాదు. గురుగారు, చాలా మంది నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు. అయినా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఆర్థిక ఇబ్బందులే కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాల ఇబ్బందులు అలానే ఉంటూ ఉంటాయి. అనుకుంటారు నేను అన్ని రకాల పూజలు చేస్తున్నా, ప్రతిరోజు దేవుడు ఆరాధనలో ఉంటున్నా, అయినా కూడా ఏం లాభం లేదు అని చెప్పి ఏం చేస్తే బాగుంటుంది గురుగారు? అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. దీనికి ఆన్సర్స్ 10 రకాలు ఉన్నాయమ్మా. అందుకే మీరు ఆడవాళ్ళు కాబట్టి మీ 10 రకాలు చెప్తే మీకు ఏదో ఒకటి ఫాలో అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారే పూజలు చేస్తారు ఏం కాలేదనేది. 3 గంటలకు లేచిపోయి ఇంటి ఇల్లాలు అంటే ఇంట్లో ఆడవాళ్ళు 3:30కి మొత్తం ఇల్లంతా కడిగేసి ముగ్గులు వేసేసి దీపారాధన చేసి ఇంకా అక్కడ కూర్చుంటారు. పక్కన భర్త లేచాడా లేవలేదా, పిల్లలు లేచాడా లేదా ఏమీ సంబంధం లేదు. 8-9 గంటల వరకు చక్కగా కూర్చొని పూజ చేసేస్తుంటారు. ఫలితం ఏమీ కనిపించదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇది మెడికల్ షాప్ మందు ఉంది, మనం మందులు వాడేద్దాం ఆరోగ్యం కోసం మనం అనుకుంటాం. రకరకాల మందులు ఉన్నాయి కదా, మనకు తెలుసు కదా మందుల పేర్లు. సో అన్ని వాడేద్దాం చక్కగా. మనకి ఇది టానిక్ ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ టానిక్ వేసుకుంటే కలర్ వస్తుంది, ఇక టానిక్ వేసుకుంటే గ్లో వస్తుంది, ఇలా ఏదో ఒకటి తినేయాలనుకుంటాం. కానీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అసలు మీ శరీరంలో ఏం చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు అది ఇంపార్టెంట్. డాక్టర్ క్లియర్గా చెప్తారు, ఇది ఒక్కటి వేస్తే చాలా నీకేం అక్కర్లేదని. అంటే ఇన్ని మెడిసిన్స్ మన షాప్లో ఉన్నా కూడా మనం ఏమిటి చేయాలి అని ఒక మార్గం ఏదైతే ఉందో ఒక డాక్టర్ చెప్పినట్టుగానే మనం పూజలోకి వచ్చి అన్ని అష్టోత్తరాలు చదివిస్తూ కూర్చుంటాం. కానీ మీ నిజ జీవితంలో మీరు జన్మ ఎత్తినందుకు అంటే మానవ జన్మ ఎత్తినందుకు సార్థకం చేసుకోవడానికి మోక్ష మార్గంలో వెళ్ళడానికి మనం ఏ దేవతను కొలవాలి అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏ దేవతని ఎలా కొలవాలి. సో ఆ దేవతని అలా కొలిచినప్పుడు ఆ దేవత కరుణతో మొత్తం అన్ని మనం ఫాలో అయినట్టు జరుగుతుంది. అంటే మీ ఇంట్లో అన్ని పనులు జరుగుతుంటాయి. సో మనం ఏంటి ఆ దేవత ఎవరు అనేది వంశపారపర్యంగా మన కులదేవతలు కొంతమంది వస్తుంటారు, అలాగే మన గ్రామ దేవతలు వస్తుంటారు. ఈ కులదేవతలు మనం ఏం చేస్తూ ఉంటారంటే మర్చిపోతాం. మన పెద్దవాళ్ళు మనకి చెప్పడం. కొందరు కామాక్షి అని అంటారు, కొందరు మీనాక్షి అంటారు, కొందరు కాచాయని కులదేవత అంటారు. రకరకాల కులదేవతలు అంటే తాత ముత్తాతల నుండి కొలిచిన వాళ్ళు, ఇంటి ఇలవేలుపుగా వాళ్ళు చూసిన వాళ్ళు అనమాట. ఆ దేవతకి ఆరాధన చేయడం అనేది చాలా ప్రాశస్యం వేస్తుంది. మన ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే బేసిక్గా ఆ కులదేవత సంగతి ఆల్మోస్ట్ అందరూ మర్చిపోతారు, తెలియదు కూడా. వాడు ఏంటంటే అది కూడా గణపతి, తర్వాత మిగిలిన దేవతలు ఉంటే గణపతి పూజ చేస్తారు. తర్వాత తెల్లారి ఎవరో ఒకటి ఛానల్ చెప్తారు, ఈ దేవతను పూజ చేయ 2 సార్లు మంత్రం చేయ నీ పనులను అయిపోతాడు. వెంటనే దాని మీద స్విచ్ ఆఫ్ అయిపోతాడు. ఆ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత ఇంకో స్వామి ఎక్కడో చెప్తాడు ఇంకో మంత్రం, ఇది జరిగితే కష్టైశ్వర్యాలు చేస్తాయంటాడు. సో దాన్ని సెకండ్ లైన్లో పెట్టుకుంటారు. దీని తర్వాత ఇంకో స్వామి చెప్తారు, ఇది ఒక్క లైన్ చదివితే చాలు ఇక నీ ఇంటి నిండా అష్టైశ్వర్యాలు ఉంటాయంటాడు. సో ఈ 3 వదిలేసి దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెడతారు ఆడవాళ్ళు. తప్పు అనుకోకుండా ఏది తొందరగా అయిపోతుంది అని అంటే అన్నదాన్ని వెళ్ళిపోతుంటారు. ఈ దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు. వీటన్నిటి ముఖ్యం ఏంటంటే మన జన్మ కారకత్వం, మన వంశానికి సంబంధించి, మన కులానికి సంబంధించిన దేవత ఉంటారు. సో ఆ దేవత ఎవరు తెలుసుకుని ఆ దేవతకి ఉదయం లేవగానే మొట్టమొదటి సాధన చేయడం చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఎలా తెలుస్తుంది గురువుగారు? తెలుస్తుందండి. మనం కొద్దిగా పెద్దవాళ్ళని అనుసరించి అడిగితే వెనక్కి వెళ్ళాలి కొంచెం. మనకు ఓపిక ఉంటుంది చాలా మందికి. వెనక్కి వెళ్ళి తండ్రి తాతగారు వాళ్ళ ఏం కొలిచేరు ఇవన్నీ కూడా మనం అడిగినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇంటి ఇలవేల పని ఉంటుందన్నమాట. ఇంటి దేవతను ఉంటుందన్నమాట. దేవతలే మళ్ళీ వాళ్ళు ఎలాగంటే కొందరికి వెంకన్న బాబు ఇంటి దేవత ఉంటారు, కొందరికి కామాక్షి అమ్మవారు ఉంటారు, కాచాయని అమ్మవారు ఉంటారు, కొందరికేమో దుర్గా అమ్మవారు ఉంటారు. రకరకాలుగా ఉంటాయి అన్నమాట వాళ్ళ ఇంట్లోని. ఏదైతే ఉందో ఆ దేవతని ముందు గట్టిగా పట్టుకోవాలి. అది ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు ఆ దేవత కానీ కరుణిస్తే అన్నీ వరుసగా ఫాలో అయిపోతాయి. సో అది ముందు తెలుసుకోవడం చాలా ముఖ్యం పడుతుంది. అది మొట్టమొదటి విషయం. ఒకవేళ తెలియని పక్షంలో తెలుస్తున్నాం కూడా. ఎప్పుడైతే మన పెద్దలను కలుస్తామో వాళ్ళు చెప్తారు. తండ్రి తాత ఎవరికైతే మనం గుర్తుంటాం కదా. తాత వంశానికి సంబంధించిన వాడు ఎవరు ఉంటూనే ఉంటారు కదా. తండ్రికి సంబంధించిన వాడు ఎవరు ఉంటారు. ముత్తాత వాళ్ళు ఎవరు ఉంటారు, కనీసం తాత వరకు ఉంటారు కదా. తాత ఏంటంటే ఆల్మోస్ట్ 100 years బ్యాక్ పర్సన్. సో 100 years బ్యాక్ మనకు ఇన్ని దేవతలు లేరు. పాయింట్ ఒప్పుకుంటారా? ఇప్పుడు వచ్చేసారు ఒక పక్క సాయిబాబా అంటారు, ఇంకోరు అంటారు, రకరకాల. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న బాబా అయితే ఇంకా వెంటనే ఇన్సిడెంట్గా ఫలితం ఇచ్చేస్తారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఎన్నిసార్లు మహత్యాలు చేస్తూ మేము చూశాను మా లైఫ్లోని. రకరకాల మహత్యాలు చేశారు ఆయన.
నిదర్శనాలు చూపించారు. ఇప్పుడు ఆయన మన నిదర్శనాల గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు సాయిబాబా చేసిన నిదర్శనాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈయన దేవుడా కాదా, అది డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఏంటంటే ఇవన్నీ మనం చూస్తాం. మనకు దైవంగా భావించినప్పుడు మనకు దాని ఫలితం కూడా వస్తూనే ఉంది. అయితే ఈ మొట్టమొదటి పూజ చేయవలసిన అంటే ఆ దేవత గ్రామ మన ఇంటి ఇలవేల పేరుందో వాళ్ళని మనసులో తలుచుకుని చేయవలసి వస్తుంది. తర్వాత ఇంకొకటి అంటే పూజలు చేసేటప్పుడు కూడాను నియమ నిష్టం కంటే ఇప్పుడు దేవతలు దీపారాధన, ఆ తర్వాత మనం గణపతి మంత్రం చేసి వస్తే అలా ఒకటి ఒకటి చేసుకుంటూ మనం వస్తాం. ఇది ఏంటంటే టు మెయింటైన్ యువర్ హౌస్ ఇన్ అ ప్రాపర్ వేకే ఉపయోగపడతాయి. తర్వాత లగ్న ప్రకారం అంటే మళ్ళీ జ్యోతిషంలోకి వెళ్తాం మనం అనకండి. లగ్నం ప్రకారము ఆ తల్లి ఎవరైతే పూజ చేస్తున్నారో లేకపోతే ఆ ఇంటి యజమాని ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో వాళ్ళ లగ్న ప్రకారం పంచమ భావం చెప్తుంది ఏ దేవతను కొలవాలి అని. ఇది శాస్త్రంలో ఉంది, జ్యోతిష్ శాస్త్రం ఉంది వెరీ క్లియర్గా. ఇప్పుడు పలానా లగ్నంలో మీరు పుట్టారు, అక్కడ నుండి పంచమ భావం. పంచమ భావం అనేది మోక్ష భాగం అంటాం, మోక్షము అంటాం. పంచమ భాగం అంటే అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశం అంటాం. అలాగే పంచమ భావం అంటే మనం మంత్ర సాధన చేసే ప్రదేశం అంటాము. పంచమం అంటే మోక్ష మార్గం అంటామట. మీకు 2-3 రకాల మోక్షాలు ఉంటాయి ఈ భూమి మీద. మానవ జన్మ ఎత్తింది ఎందుకంటే మోక్షం పొందడానికి. ఇంకే జన్మలో మనకు మోక్షం లేదు. మానవుగా పుడితే జ్ఞానము విజ్ఞానము రెండు వస్తాయి కాబట్టి ఆ జ్ఞానము విజ్ఞానం రెండు కలుపుకొని మోక్ష మార్గాన్ని ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మోక్షం అంటూ ఉంటుంది. మోక్షం అంటే ఈ ఆత్మ పరమాత్మతో కలవడం ప్రాపర్గా, మధ్యలో ఏ ఇబ్బంది లేకుండా. సింపుల్గా చెప్పాలంటే అంటే నేను పెద్దవాళ్ళగా అంత వాక్యాలు చెప్పలేను. సో సింపుల్గా చెప్పేస్తున్నాను, ఈజీగా అర్థమవుతుంది కదా జనాలకి అని చెప్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ మానవ జన్మ ఎత్తామో జ్ఞానము విజ్ఞానం అని మనం మాట్లాడుకున్నాం కదా. సో జ్ఞానం అనేది భూమి మీద ఉన్న ప్రతి పశుపక్షులకి కూడా ఉంటుంది. చిన్న పక్షి కూడా ఎలా అనంతనా తెలుసు, పిల్లలు ఎలా కన్నా తెలుసు, తెలియదుగా అనలాంటి ఛాన్స్లే కదా. అది ఆ జ్ఞానం అందరికీ ఉన్నాయి, కానీ వాటికి విజ్ఞానం లేదు. విజ్ఞానం ఉన్నవాడు ఎవడంటే మనిషి ఒకడే. విజ్ఞానంతో ఏం చేయాలంటే ఎలా జీవించాలో తెలుసుకోవడం కోసం అది విజ్ఞానం రాలేదు వీనికి. ఈ మానవ జన్మ ఎత్తితే మోక్షానికి అవకాశం ఉంటుంది. సో మానవ జన్మ ఎత్తడం దుర్లభం అంటారు. ఎన్నో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ ఎత్తలేం. సో అటువంటి ఎత్తినప్పుడు మనం మోక్ష సాధన చేయాలంటారు. మీరు దైవం గురించి, దేవతల గురించి, పూజల గురించి మాట్లాడుతాం కాబట్టి ఈ టాపిక్ చెప్తున్నాను. ఎప్పుడైతే మనం మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అంటున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, ఈ సంసారిక జీవితం గురించి మనం ఆలోచించకూడదు. మనం దేనికి పూజ చేస్తున్నాము, మోక్షం కోసం చేయట్లేదు, మోక్షం కోరికలు తీర్చడం కోసం చేస్తున్నాము. అంటే ఏంటి, వీఆర్ కనెక్టెడ్ విత్ లౌకిక ప్రపంచంతో కనెక్టెడ్ వెళ్తున్నాం. దీని మీద ఏ ఎమోషన్స్కి వెళ్తున్నాం తప్ప ఎలా ఈ మార్గం కూడా వెళ్ళట్లేదు. నువ్వు పూజ చేసేది, దేవతను కొలిచేది ఆ మార్గం కొన్ని ప్రయత్నం చేస్తే అందులో ఇవన్నీ వస్తాయి. ఓకే, మొట్టమొదటి కూర్చోవడమే, ఇలా కూర్చోగానే ఎదురుకుండా కూర్చొని కనబడుతుంది. నా చిన్న కూతురికి చదువులో ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి, నా పెద్ద కూతురికి పెళ్ళి అయిపోవాలి, మా ఆయనకి మంచి ఉద్యోగం వచ్చేయాలి, ఇవే కోరికలు కనబడుతుంటాయి మనకు. అంతేనా, మన అప్పులు తీరిపోవాలి, దేవుడికి ముందు నమస్కారం పెట్టి ఇవన్నీ తీర్చి అందుకోసం దీపం వెలిగిస్తూ ఉంటాం. అసలు నిన్ను ఎందుకు పుట్టించాడు, కొన్ని వేల కోట్ల జన్మ తర్వాత నువ్వు మానవ జన్మ ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఈ జన్మలో నువ్వు సాధన చేస్తావు. విజ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టి జ్ఞానం విజ్ఞానం కలిసి మనం ఖచ్చితంగా మోక్ష మార్గం వెళ్ళాలి. దానికి ఎటువంటి సాధన చేయాలి, ఎటువంటి మంత్ర సాధన చేయాలి, మంత్రమే ఆ ఎటువంటి మంత్రం అనేది లగ్నాతు పంచమ భావన బట్టి నీవు ఏ మంత్రం చేసి ఏ దేవతను కొలిస్తే నీకు మోక్షం వస్తుందని చెప్తుంది. ఇది సత్యం. అందుకే శాస్త్రంలో ఎవడు కాదనడానికి లేదు, జ్యోతిష్ శాస్త్రంలో ఎవడు దీన్ని నో అనడానికి ఛాన్స్ లేదు. ఎవరంటే దాని మీద ఆర్గ్యుమెంట్ కూడా కూర్చుంటాను అంతే సరదాగా కూడా. అంటే అది మోక్షం అంటే ఇక్కడ మళ్ళీ 2 పాయింట్స్ అన్నా. ఒకటి ఏంటంటే పంచము సంతానము అని చెప్తుంది. నీకు మగ సంతానం కలిగితే, ఒకవేళ మగ సంతానం కలిగితే తండ్రికి మోక్షం ఇచ్చే, శరీరానికి మోక్షం ఇచ్చేది కొడుకు, కొరువు పెట్టి చేస్తాడు. అలాగే అది కూడా పంచమ భావాన్ని బట్టి ఉంటుంది. వాడు పుట్టినవాడు ఖచ్చితంగా మోక్షం ఇస్తాడా శరీరానికి ఇవ్వడాన్ని. ఈ ఆత్మకి మోక్షం రావాలంటే పంచమ భావాన్ని బట్టి ఏ దేవతను కొలవాలి చెప్పిన దాన్ని బట్టి ఆ దేవతను కొలవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మనకు మోక్షం వస్తుంది. ఈ మోక్షం కోసం చేసే శరీరంలో భాగంగా ఆ దారిలో వెళ్తుంటే మనకు మిగిలివన్నీ ఆటోమేటిక్ దొరుకుతాయి. మనం దాని ప్రయత్నం చేస్తే ఇవన్నీ దొరుకుతాయి వరుసగా. కానీ మనం దాని ప్రయత్నం చేయకుండా ఇవన్నీ కావాలనుకుంటే ఆ మార్గం ఒప్పుకోదు. సో సింపుల్ లాజిక్ అంటే దానికోసం ప్రయత్నం చేయాలి. మనకి ఏంటంటే ఆహారం ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం బతకడానికి కోసం, తినడానికి కోసం చాలా మంది ఆహారం తీసుకుంటారు, బతకడం కోసం కాదు. సో డిఫరెన్స్ రెండింటికి ఉంది కదా. సో ముందు ఆ మోక్ష మార్గాన్ని కోసం చేసే ప్రయత్నంలో మీ జాతక రీత్యా పంచమ భావంలో ఏ దేవతను కొలవాలని చెప్పి ఆ దేవతను నెక్స్ట్ మీరు కొలవాలి. అక్కడ ఒకటి మనం కులదేవత అనుకున్నాం, రెండవది పంచమ భావాన్ని బట్టి ఏ దేవతను కొలవాలనేది
దృష్టిలో పెట్టి ఆ దేవతని మనం ఆరాధన చేయాలి. అలా చేస్తున్నప్పుడు మనకు మోక్ష మార్గము, మోక్షం అంటే మనకు సులువు. మోక్షం అంటే ఇంకొక మీనింగ్ కూడా మీకు చెప్తాను. అదేంటంటే 10th క్లాస్ పాస్ అయినవాడు పాస్ అయితే వాడికి అది మోక్షం, పెళ్లి కాని వాడికి పెళ్లి అయితే మోక్షము చెప్తున్నాను, ఉద్యోగం రాని వాడికి ఉద్యోగం వస్తే మోక్షము, అంతే కదా. అది మోక్షం ఫిల్లింగ్ ది బ్లాంక్స్లో ఏంటంటే ఏది కాలేదు అది జరిగితే వాడు రిలాక్సేషన్ ఇస్ మోక్షం. ఈ మోక్షం కోసం కూడా ప్రయత్నం చేస్తారు అందరూ, చేయింది జీవితంలో ఉండలేరు కదా. సో ఈ మోక్ష మార్గానికి వెళ్ళాలి అంటే నీ పంచమభావంలో దేవతను కొలవాలి లౌకికంగా. ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నాను. మిథునానికి పంచమ భావం ఏంటి అంటే తుల. తులాకి అధిపతి ఎవరు శుక్రుడు. అంటే మిథున లగ్నం వాళ్ళు అమ్మవారిని కొలవాలి. మళ్ళీ జాతకరీత్యా ఏ అమ్మవారిని కొలవాలి, కొలిస్తేనే కానీ ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న సమస్యలను బయటపడ్డాము, ఆ దేవతని కొలుస్తూ మోక్ష మార్గం తెలుసుకోవడం జరుగుతుంది. చాలా అద్భుతమైన సబ్జెక్టు. అస్ట్రాలజీని పక్క తీసి పెడతారు కానీ చాలా మంది అసలు కదంతా అక్కడ నుండే ఉంది. అంటే నేను అది వచ్చి కదా అది చెప్పడం కాదు, ఇది ఫ్యాక్ట్ ఇస్ దట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఆన్సర్ అక్కడే కనబడుతున్నారు. ఏ దేవతను కొలవాలి, మీరు అన్నారు ఉదయం నుండి ఎలా పూజ చేసేస్తుంటారు అవుతుందా లేదా అని. సో ఫస్ట్ వాళ్ళు కులదేవతని, తర్వాత పంచమ భావాన్ని బట్టి ఏ దేవత ఆ దేవతను చేసుకోవాలి. ఆ రెండింటిని గట్టిగా పట్టుకుంటే ఇంటి వాళ్ళది అంత సుఖశాంతులతో ఉండడం, మంచి యోగాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రెండు ముందు మర్చిపోయి ఏం చేస్తారంటే రాత్రి టీవీలో చూసింది, యూట్యూబ్లో చూసింది మంత్రాలు ఏవి ఉంటే అవన్నీ ప్యాకింగ్ అంతా రెడీ పెట్టుకుని ఉదయం లేచి, అంటే ఎవరిని తప్పు పట్టాను అంటే సరదాగా చెప్పాలి కదా చెప్తున్నాను, ఉదయాన్నే 3:30 లేచి మీరు ఇంకెవరితో సంబంధం లేదని కూర్చుంటారు. కూర్చుని అవన్నీ సాధన చేస్తూ కూర్చుంటారు. అది యూట్యూబ్లో చెప్పిన మంత్రాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, అది నిజమా కాదా, అలా తెలుసుకునేవి మనం చేయొచ్చా చేయకూడదా, వాటిని చదవడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అదంతా పెద్ద సబ్జెక్ట్. శ్రీ విద్యలో మనం ఉన్నాం కాబట్టి శ్రీ విద్యలో మనకి ఏం చెబుతున్నాం, మంత్రం శరణ్యం, భగవత్ స్వరూపమే బీజాక్ష మంత్రం అంటాం. అటువంటి బీజాక్ష మంత్రాన్ని సాధన చేయాలంటే శ్రీ విద్యలో ఉండాలి, అంటే గురు పరంపరలో ఉండాలి. గురు పరంపరలో గురువు ద్వారా ఉపదేశం తీసుకున్న మంత్రాన్ని ఎప్పుడైతే మనం సాధన చేస్తాం అప్పుడు మోక్ష మార్గం కనబడుతుంది. శ్రీ విద్యలో కూడా చెప్తుంది ఏంటంటే, చక్కగా మీరు శ్రీ విద్యోపాసకులు అన్నా కాబట్టి అందులో ఒక లైన్ చెప్తున్నట్టే, మనకు భోగంతో కూడా మోక్షం ఎక్కడ వస్తుందా అంటే శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకి వస్తుంది. శ్రీ విద్య నేర్చుకుని అందులో గురు గణపతి బాల మంత్రాన్ని సాధన చేస్తే డెఫినెట్గాను భోగంతో కూడా మోక్షం, అంటే ఇహలోకంలో భోగభాగ్యాలు అనుభవిస్తూ మోక్ష మార్గాన్ని కూడా వస్తుంది, మోక్షాన్ని కూడా వెళ్తాడని చెప్తున్నమాట. అరుదు శ్రీ విద్యలో కూడా అరుదు, శ్రీ విద్యోపాసకుడు అవడం చాలా కష్టము. గురు పరంపరలో వచ్చి ఆ విద్యను నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన క్లిష్టమైన స్థితిగతి అని చెప్తుంటాం. సో అటువంటి ఆ శ్రీ విద్యలో వచ్చి ఎవరైతే సాధకులుగా ముందుకెళ్తారో డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళ దేవత ఎవరో తెలుస్తుంది, ఏ మంత్ర సాధన చేయాలో వాళ్ళకి తెలుస్తుంది, సాధన ఎంత చేయాలి ఎలా చేయాలి పద్ధతి తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే బీజాక్ష మంత్రమే భగవత్ స్వరూపం అంటాను నేను. ఆ బీజాక్ష మంత్రానికి ఎంత విలువతో ఎంత భావనతో చేయాలన్నది తెలుసుకునేది శ్రీ విద్యలోనే. సో ఆ విధంగా తెలుసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా 3-4 గంటలు కూర్చోకల కరెక్ట్గా 6 గంటలు కూర్చుని పూజ చేస్తే తెల్లారితే వాళ్ళకి ఫలితం కనబడిపోతుంది. అంత అద్భుతమైన శాస్త్రాన్ని మనకు భగవంతుడు గురు పరంపరలో మనకు చెప్పారు. సో అవి నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు. గురుగారు, రూపాలు వేరు కానీ భగవంతుడు ఒక్కడే అని అంటుంటారు కదా, మరి మనం ఏ రూపంలో కొలిస్తే ఏముంది, కులదైవం అయితే ఏంటి, ఏ రూపం అయితే ఏముంది అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా గురుగారు. మరి దానికి మీరు బట్టల షాప్కి వెళ్ళి ఆ బట్టని ఇలా చుట్టేసుకుని బయట తిరగడానికి వెళ్ళిపోండి. బట్టల షాప్కి వెళ్ళి తానులో బట్ట తీసేసుకుని నాకు నచ్చింది తుడుచుకుని ఇలా కట్టేసుకుని వీధులందరూ కలవడానికి వెళ్ళిపోతారండి. మీరు లేదు ఏం చేస్తారు దాన్ని, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది కదా గురువు గారు, దాన్ని కుడతారు, షర్టు ఎలా కుట్టాలి, ప్యాంట్ ఎలా కుట్టాలి, ఇవన్నీ చేస్తే దానికి రూపం వస్తే అమ్మాయి ఈ రూపంలో వేసుకుంటే నేను నడవగలను, లేకపోతే నాకు నడవడం కష్టం, చూసేవాడి కష్టం, నడిస్తే మనమే పడిపోతాం, ఇంత కష్టాలు ఉన్నాయి కదా. అదొక రూపం ఇదొక రూపం, మరి ఆ రూపంలో మనం వేసేసుకోవచ్చు కదా. ఒక రాయి ఉంది అదో రూపము, దాన్ని బట్టి మనం పూజ చేసేయట్లే కదా, అది రూపాంతరం చెందితేనే అది శిలలా తయారవుతుంది, ఆ శిలకి మనం పూజ చేస్తున్నాము అంతే కదా. లేకపోతే అది కూడా రాయే కదండి. సో మీరు చెప్పిన ప్రశ్నకి ఆన్సర్ అక్కడే ఉంది ఇక్కడ. అంటే రూపాలు వేరున్నా ఇవన్నీ అనే దానికంటే మనకు భగవంతుడి యొక్క రూపం అనేది మనకు తెలియదు, మనం పూర్వీకులు ఏం తెలియదు కాబట్టి డెఫినెట్గా ఒక రూపాన్ని అప్పటి నుండి చెప్పుకుంటూ వచ్చారు. శ్రీ విద్యలో చెప్పుకుని వచ్చారు, గురు పరంపరలో చెప్పుకుని వచ్చారు, శంకరాచార్య వారి యొక్క పరంపరలో మనం చెప్పారు రూపం ఎలాగుంటుంది, ఏ రూపంలో కొలవాలి, ఏదో ఒక ఏకాగ్రత చేయడానికి ఏదో ఒక రూపాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి,
ఇవన్నీ మనకు శ్రీ విద్యలో నేర్పి ఉన్నవే. సో అలాగే రకరకాల రూపాలున్నాయి. ఒకటే భగవంతుడు అనే దానికి అలా రకరకాలు మనకు ఉన్నాయి. కానీ నేను చెప్పేది అంటే ఏదో ఒక దాంట్లో మనం ఏకాగ్రత చేసినప్పుడే ఫలితం అనేది మాకు కనబడుతుంది. కాబట్టి ఒక్కొక్కరికి రాముడి మీద ఏకాగ్రత ఉంటాయి, ఒకటి కృష్ణుడి మీద ఉంటాయి, ఒకటి అమ్మవారి మీద ఉంటాయి. అసలు శ్రీకృష్ణుడు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, వెన్న తిన్న కృష్ణుడు అంటే ఇష్టం ఉంటుంది, గోపాలుడు అంటే ఇష్టం ఉంటుంది. అందరూ ఒకటే. అంటే చిన్నప్పుడు వెన్న తింటాడు చూసారా, ఆ కృష్ణుడు అంటేనే ఇష్టం వాళ్ళకి. మళ్ళీ రెండో వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి. మీరు నమ్మనప్పుడు మళ్ళీ అది ఇది ఒకటే దేవుడే. సో ఒకే దేవుడు రూపం మారేసరికి అసలు నచ్చదు వాళ్ళకి. మీరు గుజరాత్ వెళ్ళండి, 90% ఇళ్లలో మీకు చిన్ని కృష్ణుడు వెనక పెట్టుకుని ఫోటో పెట్టుకుంటారు. వాళ్ళకి ఎంత ఇష్టమో వెనక మళ్ళీ పిల్లలు కూడా వాయించే అలాగేంటంటే భావం తద్భావతి అన్నట్టుగా మన భావాన్ని బట్టి మన ఆత్మలో ఎటువంటి భావంతో మనం ఉన్నామో ఆ భావాన్ని రూపంగా మార్చుకుని దాన్ని మనం కొలుచుకుంటూ ముందుకు వెళ్తే మనం చేసే సాధనలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మోక్ష మార్గం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శుభం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.